నమస్తే. కాలం మారుతోంది. కాలానికి అనుగుణంగా రకరకాల ట్రెండ్స్ కూడా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతానికి హైదరాబాద్‌లో ఒక నయా ట్రెండ్ నడుస్తోందంటండి. ఈ ట్రెండ్‌లో భాగస్వాములుగా 11,000 మంది ఉన్నారు. అబ్బా! ఏం ట్రెండ్ ఇది అనుకుంటున్నారు కదా! ఒక్కసారి నేను చెప్పానంటే మీరు అవాక్కవ్వాల్సిందే. ఆ ట్రెండ్ పేరు షుగర్ మమ్మీస్, షుగర్ డ్యాడీస్, షుగర్ బేబీస్. ఏంటి అంత షుగరా? ఆ ట్రెండ్ అంత తీయగా ఉంటుందా అంటే దాని వెనకాల అనేకమైన చేదు నిజాలు కూడా ఉన్నాయండి. ఇంతకుముందు బాగా ఆర్థికంగా స్థిరపడాలి అనంటే మొదటగా బాగా చదువుకోవాలి, మంచి ర్యాంక్ కొట్టాలి, మంచి మంచి యూనివర్సిటీస్‌లో, కాలేజెస్‌లో చదువుకోవాలి, ఉన్నత స్థాయిలో ఎదగాలి అనంటే పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయాలి, 5 అంకెలు 6 అంకెల్లో డబ్బులు సంపాదించాలి. అప్పుడు ఫినాన్షియల్‌గా బాగా సెటిల్ అవుతాం, బాగా సంపాదించగలుగుతాం. పెళ్లి చేసుకున్నా, పిల్లలున్నా వాళ్ళను కూడా ఆర్థికంగా సెటిల్ చేయగలం. ఇవి ఇంతకుముందు ఆలోచనలు. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చేసింది కదా! ఎంత కష్టపడక్కర్లేదు. ఎక్కడెక్కడో చిన్న చిన్న ఊళ్ళల్లో, పల్లెటూళ్ళల్లో ఉన్న పిల్లలు హైదరాబాద్ లాంటి, ముంబై, బెంగుళూరు లాంటి పెద్ద పెద్ద నగరాలకు, సిటీస్‌కి వచ్చిన తర్వాత సింపుల్‌గా షుగర్ డ్యాడీస్‌ని పట్టుకుంటే సరిపోతుంది. లేకపోతే షుగర్ మమ్మీస్‌ని పట్టుకుంటే అయిపోతుంది. వాళ్ళు షుగర్ బేబీస్‌గా మారితే సరిపోతుంది. చాలా ఈజీ అనుకుంటున్నారు. ఆర్థికంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి ఒక 45 ఏళ్ల నుంచి 50, 55 ఏళ్ళు ఉంటారు కదా! వాళ్ళ అంకుల్స్ అంటామా, డ్యాడీస్ అంటామా, ఏమైనా అనొచ్చు. వాళ్లకు ఎవరైతే ఈ చిన్న ప్లేసెస్ నుంచి వచ్చిన పిల్లలున్నారో వాళ్లకు ఆర్థికంగా సహాయం చేస్తే, అంటే వాళ్ళ ఆశలేంటి? పెద్ద పెద్ద కార్లలో తిరగాలి, 5 స్టార్ హోటల్స్‌లో స్టే చేయాలి, దేశంలో నలుమూలల్లోనూ లేకపోతే ప్రపంచ నలుమూలల్లోనూ అనేక ప్లేసులు విజిట్ చేయాలి. ఇలా రకరకాల ఆలోచనలు కదా, కొత్త కొత్త పంథాలు కదా. వాటన్నిటి కోరికలు వీళ్ళు తీరిస్తే చాలు. వీళ్ళకి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని ఆ పిల్లల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అంటే కోరిక ఒకరిది, అవసరం మరొకరిది. రెండు తీరిపోతున్నాయి చాలా సింపుల్గా. బట్ ఇది అంత మంచి పరిణామమా? నిపుణులు ఏమంటున్నారో తెలుసా? ఇటువంటి పరిస్థితులే, ఇటువంటి ట్రెండ్స్ని మన జీవన శైలిలో చొప్పించుకుంటే కనుక ఈ రోజున అనేకమైన దారుణమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అంటే ఎక్కడో ఒక చోట ఇలాంటి తీపి సంబంధాల వెనుకనే ఆ చేదు నిజాలు కూడా దాగి ఉంటున్నాయి అంటున్నారు నిపుణులు. ఈరోజు ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడిపోయాం. ఏదైనా సరే మనకి ఈజీగా వచ్చేయాలి, చిటికెలో వచ్చేయాలి. దానికోసం ఎటువంటి అడ్డదారులు తొక్కడానికైనా ఎవ్వరూ భయపడట్లేదు, ఇబ్బంది కూడా పడడం లేదు. సమాజంలో ఉన్న ఇటువంటి ట్రెండ్స్ను చాలామంది చాలా సునాయాసంగా అలవర్చుకుంటున్నారు. దీనికి డేటింగ్ యాప్స్ లాగా ప్రత్యేకమైన యాప్స్ కూడా ఉన్నాయట. దాంట్లోనే 11,000 మంది అప్లై చేసుకున్నారు. ఎంత భయంకరమైన చేదు వాస్తవం ఇది. ఎక్కడికి పోతున్నాం? భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు. చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటి ట్రెండ్స్ అమెరికా లాంటి దేశాలలో చాలా క్యాజువల్గా ఉండుండొచ్చు. బట్ మన దగ్గర కాదు. ఇవే అనేకమైన నేరాలకు, ఘోరాలకు కూడా దారితీస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. ఆర్థికంగా లేకపోతే ఉద్యోగంలో పదోన్నతి కావాలి అనంటే, క్షణాల్లో కోటీశ్వరులు అయిపోవాలి అనుకుంటే ఇలాంటి ఆలోచన ధోరణులు మార్చుకోవాలి, ఖచ్చితంగా మార్చుకోవాలి. కూల్గా ఆలోచన ధోరణులు మార్చుకోవాలి. ఏది అంత ఈజీగా రాదు. మన పెద్దలు చెప్పినట్టు చాలా కష్టపడాలి. కష్టపడి సాధించుకున్న దాంతో, మనం సంపాదించుకున్న దాంట్లో కొద్దిగా అయినా సరే సుఖంగా సంతోషంగా బతకగలం. కానీ ఇటువంటి ట్రెండ్స్ను ఫాలో అయ్యి ఇటువంటి అడ్డదారులు తొక్కి చాలామంది పిల్లలు తమ భవిష్యత్తును చిన్న వయసులోనే కాల రాసేసుకుంటున్న పరిస్థితులు విశ్లేషకులు చెబుతున్నారు, నిపుణులు చెబుతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి సంబంధాలపై. షుగర్ డాడీస్, షుగర్ మమ్మీస్, షుగర్ బేబీస్ వెనుక, అంటే ఈ తీపి వెనుక అత్యంత చేదు ఉంది. అవన్నీ నిజాలు, సమస్యలు. కొని తెచ్చుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నారు.